తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. మోలియాపుట్టి మండలం మురుకుంటి భద్ర గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండల నాయకులతో కలిసి సందర్శించారు. తాజాగా కురిసిన వర్షాలకు పాఠశాల తరగతి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపడి గదుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు ఆమెకు వివరించారు. ఈ పరిస్థితిని చూసి చెలించిపోయిన రెడ్డి శాంతి ప్రజలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న పాలనలో ఇలాంటి పాఠశాలలను నాడు నేడు కార్యక్రమం కింద వెంటనే బాగు చేసేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, నిరంకుశ పాలన సాగిస్తుందని ఆమె వివరించారు. బాగా చదువుకోండి. వెంటనే ప్రభుత్వంతో గట్టి చెప్పి వెంటనే బాగా చేసేసి. ఓకే, గాడ్ బ్లెస్ యూ, బీ హ్యాపీ ఆల్వేస్. ఎప్పుడు మీరు బాగుండండి, మంచి పెట్టండి, అమ్మ నాన్నకి మీకు మంచి పెట్టాలి, సమాజానికి మంచి పెట్టండి. ఓకే.